నేను అల్లుడుగా కాకుండా నా మేనమామ యాక్చువల్గా ఏంటంటే మా చిన్నప్పుడు ఇంత ప్రేమగా మమ్మల్ని చూసేవాడు. ఎందుకంటే ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు, వాళ్ళు ప్రేమించడం ఎలాగో ఆ విధంగా మాకు ప్రేమను నేర్పించారు. ఆ ప్రేమే ఈరోజు ఈ సభకి ఇంతమంది వచ్చారు. ఆయన చూపెట్టిన ప్రేమ ఎవరైనా కానీ ఎక్కడ కనిపించినప్పటికీ ఆయన పలకరేయడం అనేది అది కొందరు మాట్లాడిన ప్రకారం అది కూతురు మాట్లాడుతున్నారు ఇది అని కాదు. ఆ కూతురు లేనికాడు కూడా ప్రేమ అనేది కూడా ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే వారు తల్లిగారు మా మామగారు అంటే మా అమ్మమ్మ అమ్మ ఎంత భక్తురాలో ఆమె జైనమ్మ గారంటే ఎక్కడ ఊర్లో ఒక 20 కిలోమీటర్ దూరంలో కూడా జైనమ్మ గారు ఎక్కడ ఉన్నారంటే పలానా ఊర్లో సభల్లో చర్చిలో ఉన్నారని చెప్పేవారు. అలాంటి స్థితిలో ఈ కుటుంబం ఉండేది. అంత ఆత్మీయంగా కుటుంబం. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినప్పటికీ మా తల్లి అంటే అపరంగారు అక్కగారు అంత ఆత్మీయంగా మమ్మల్ని పెంచారు. జీవితంలో క్రైస్తవ జీవితంలో ఏ తల్లిదండ్రులు బిడలైనా త్రొట్టిల్లో పోతారు. అవునా? ఆ త్రొట్టిలు పోతున్న జీవితం నుంచి మళ్ళీ త్రొట్టిలు పోకుండా వాళ్ళు ప్రార్థనలు ఎంతగానో ఆ కన్నీటి ప్రార్థనలు మా తల్లి ఉదయకాలమే 4 గంటలు లేచి చేసేది. మా కుటుంబాలు ఈరోజు ఈ విధంగా నిలబడి ఉన్నాయంటే ఒక భయంకర స్థితి నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడంటే కేవలం వారి ప్రార్థన. మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వారి ప్రార్థనలే ఈరోజు మనల్ని రక్షించి మనం కాచి కాపాడుతున్నాం. మనం ఏ పార్టీ వారు వారంతా భక్తిగా ఉండేవారు. వాళ్ళు బ్రిటిష్ రాజులు ఆ బ్రిటిష్ వాళ్ళ మధ్యలో వాళ్ళు సేవలు చేశారు. వారు ఆత్మీయంగా పెరిగారు. వారు దేవుణ్ణి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించేవారు కాదు. ఆత్మరక్షణ మనం పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్న తల్లిదండ్రులు. అలాంటి కుటుంబంలో మేము పొందిన అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే మా జీవితంలో ఆశలు ముఖ్యం కాదు, దేవుని భయభక్తులు కలిగి జీవించాలని ఆశ కలిగి ఉన్నాం. నాకు ఈరోజు మాకు మేనమామగా కాకుండా ఒక భార్య, నా భార్య పెద్ద కూతురు కేజీఆర్. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆమె ఇక్కడ ఉంటుంది. దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఒక భార్యను ఒక మంచి ఆత్మీయ గల భార్య నాకు అందజేశాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా భార్య కూడా ఒక ఆ మంచి కూతురు నాకు అందించినందుకు మా మేనమా గారికి నేను చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను నా కుటుంబం కూడా ఆ విధంగా ఆత్మీయ బలపడే భాగ్యం వచ్చిందంటే నేనొకటి నా ఆశ ఏంటంటే వారు విజ్ఞాపనలు చేస్తున్నారు అనుకుంటారు. ఆ దేవుని దగ్గర ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏ ఆత్మ ఈ కుటుంబాలు నశించిపోవద్దని. ఎందుకంటే వడ్డీ వంశస్థుల్లో మేమందరం, నా తమ్ముళ్ళు, మా అన్న ఇక్కడ ఉన్నారు. వారు అంత ఆత్మీయంగా పెరిగారు. ఆ ఆత్మీయ జీవితాన్ని పిల్లలు దేవుడు జీవిస్తానన్నాడు. అదే విధంగా ఈ కుటుంబాలన్నీ ఈ యొక్క భయంకర స్థితించి కాపాడి ఈరోజు స్తుతించి ఆరాధించే భాగ్యం కూడా మాకు దయచేసినందుకు చాలా వందనాలు. ఎందుకంటే ఆత్మరక్షణ అవసరం. ఈ సమయంలో భయంకర దినాలు రాబోతున్నాయి. మరణాల సంఖ్యలు ఎక్కువ అవుతున్నాయి. రాబోయే దినాల్లో మనం సిద్ధపాటు హృదయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ ఆత్మ ఇప్పుడు ఆత్మలు ఎంతోమంది రోజుకి ఎంతోమంది చనిపోతున్నారు. వారి ఆత్మల గురించి మనం ప్రార్థన చేయాలి. భారంగా ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఆ జీవితమే మన క్రైస్తవంలో మనకు దేవుడు ఇచ్చే బహుమానాలు. మనం వాక్యాలు చెప్పి వాక్యం ద్వారా ఏదో పాటల ద్వారా కాకుండా ఆత్మను నశించిపోయి ఆత్మలు రక్షించబడాలని ఆశ కలిగి మన జీవితంలో మన క్రైస్తువులుగా మనం చేయవలసింది అదే. భయంకరంగా రోజులు ఎలాగుంటాయో మీ అందరికీ తెలుసు. ఎంత భయంకర దినాలు రాబోతున్నాయి. ఈ భారతదేశంలో ఒక క్రైస్తువులు పట్ల ఎంత భయంకరంగా ఉంటున్నారో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రంలో బాగున్నాం, కానీ నార్త్ ఇండియాలో ఎంతోమంది భక్తుల్ని చంపేస్తున్నారు, ఎంతోమందిని అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. అలాంటి స్థితిలో
ప్రార్థనలో మనకు అవసరం. ఈరోజు ఈ కుటుంబం ఉంటుంటే మరి నా మామగారు అంత ఆత్మీయ బిడ్డల్ని దయచేశాడు. మరి ఏం లేకపోయినా ఆస్తంతస్తులు లేకపోయినా ఆత్మీయంగా బిడ్డల్ని పెంచాడు. మరి మా మామగారు కూడా అదే విధంగా పెంచింది కాబట్టి అదే స్థితిలో నా కుటుంబాలు కూడా అలా ఉండాలని ఆశ కలిగి నేను ఉన్నాను. నా భార్య కూడా నేను నా కుటుంబం ఒక సంఘంలో ఒక మంచి గౌరవ స్థితిలో మేము ఉంటున్నామంటే వారి ప్రార్థనలు విజ్ఞాపనలే. కాబట్టి మా గురించి ప్రార్థించండి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి ప్రార్థించండి. ఈ ఆత్మీయ జీవితం చివరి అతను దేవుడు రాకడ వరకు ఆ విధంగా జీవించే భాగాన్ని మాకు దయచేయమని మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను.